రెపరెపలాడుతూ జెండ ఎగిరిందో రేపటి పొద్దుకు ఊపిరోసిందో పేదొల్ల పెదవుల్ల నవ్వుల తిందో హద్దులు దాటిన సేవ చేసిందో త్యాగాల జెండ భుజానికెత్తి తరులుతున్నాడే మహేశన్న వెంట సైన్యమై కాంగ్రెస్ జెండలెగరేసే గుండె నిండో జెండా నింపుకున్నోడే తెలంగాణల నికాసైనోడే ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేశన్న అన్న చూడండి ఒకసారి సజంతయత్ర పూర్వే సాధ్యామి పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పైః పూజయామి అమరాదీయతో నిదాః నివేదాః సనః పరిషదతి దుర్గాని విశ్వానారే సుదరసిదరసే నమః అగ్నిర్సంచి రాజాగ్నేదన భూదేవ్యై నమః భూవరాహాయ నమః ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి ఆగనమ్మా ఓకే ఇట్లా పెట్టిగా ఇదే కదా అది ఇదేలో గౌరవనీయులు మండపం సార్ గర్భాలయం వచ్చేసి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం 12 ఫీట్ వస్తుంది సార్ మండపం సైజ్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారికి కొద్దిగా బాబు మరి అదేవిధంగా డిసిసి అధ్యక్షులు మానవ మోహన్ గారికి అమరేశ్వర గారికి ఏదవంతు అనిల్ గారికి మరి విజయరెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి అన్ని పార్టీ కార్యకర్తలకు నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పిసిసి అధ్యక్షులైన తర్వాత తొలిసారిగా ఈ గ్రామానికి తన స్వగ్రామానికి వస్తున్న సందర్భంగా మహేష్ అన్నకు ఈ గ్రామస్తులు ఇచ్చినటువంటి ఆత్మీయ స్వాగతానికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ బాల్కొండ ఆర్మూర్ తాలూకా అంటే
అభివృద్ధి చెందలేగా మొత్తం రాష్ట్రం అంతా భావిస్తారు. కానీ దురదృష్టం ఈ ప్రాంతం గుట్టల మీద ఉంది. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందలేదు. అయినప్పటికీ గతంలో సంతోష్ రెడ్డి గారు అయితేంది, బాజీ రెడ్డి గారు అయితేంది, తర్వాత ఈరావతి అనిల్ గారు అయితే జరుగుతూనే పోతున్నాయి. ఈ పరంపర ఇట్లనే కొనసాగి ఈ ప్రాంతం చక్కగా అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఇంతకుముందు మోహన్ చెప్పినట్టు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తప్పక తీసుకురావాల్సిన బాధ్యత మహేష్ అన్న పైన ఉందని కూడా తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా ఆలోచించుకోవాలమ్మా. ఇప్పుడు మనకు ధర్మపూర్ నుంచి బాసర్ వరకు మీ గ్రామం ఇప్పుడు మారుమూల గ్రామం కాదు, మీ గ్రామం హైవేకు రాబోతున్నది. దానికి ప్రత్యేకంగా కృషి చేసినటువంటి మహేష్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినట్టు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దుర్గా మందిర్ ఆలయానికి భూమి పూజ చేయడం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్గా గుడికి 50 లక్షల రూపాయలు హెచ్చించి ఇవాళ భూమి పూజ చేశాం. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గానికి వచ్చే ఇంటిగ్రేటెడ్ స్కూలు మా గ్రామంలో నెలకొల్పాలని, దానికి సరిపడా 10 ఎకరాల భూమి గ్రామంలో ఉంది. గతంలో మేము గ్రామానికి ఇచ్చిన భూమి ఉంది కాబట్టి దాంట్లో నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. రెండింటికి మించి హ్యామ్లో దేవాలయాలు కలుపుతూ, ఆ దేవాలయాల మధ్యన మా గ్రామం రహత్ నగర్ కలుపుతూ ఒక 4 లైన్ రోడ్ ధర్మపురం నుంచి కొండగట్టు వరకు, కొండగట్టు మధ్య నుంచి వేములవాడ వరకు, వేములవాడ రుద్రంగి మానాల నుంచి మా గ్రామం రహత్ నగర్ నుంచి ఎంబద్రి గుట్ట వరకు, అక్కడి నుంచి బాసర్ టెంపుల్ వరకు ఈ టెంపుల్ కారిడార్ రోడ్ని కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దాదాపు 380 కోట్లతో నిర్మించే ఈ రోడ్డు నేను పుట్టిన గ్రామం నుండి పోతుంది. ఈ 4 లైన్ రోడ్డు ఈ గ్రామానికి రావడం వల్ల ఈ మారుమూల గ్రామం అయినటువంటి రాహత్ నగర్ యొక్క దశ తిరిగే అవకాశం ఉంది. నేను పుట్టిన గ్రామానికి ఇంకెంతో సేవ చేసుకోవాలని కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడికి రావాల్సినటువంటి సదుపాయాలను భవిష్యత్తులో తీసుకొస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. శ్యామ